ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ టోటల్ మిక్స్డ్ వ్లాగ్. ఫస్ట్ అయితే మీకు ఇది చూపిస్తాను. ఇది రీసెంట్గా నేను అమెజాన్లో అయితే తీసుకున్నానండి. ఇట్స్ ఏ వాచ్ చామ్ అనమాట. ఈవీలై వచ్చింది అండ్ మనం వాచెస్కి ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో గోల్డ్లో కూడా ఉన్నాయి, లైక్ బ్లూ స్టోన్ అండ్ క్యారెట్ లైన్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అసలు వాచ్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది నాకు అర్థం కాలేదు. సో ఒకటైతే తెప్పిద్దామని అయితే తెప్పించాను. సో ఇలా వాచ్కి పెట్టేసి చాలా క్యూట్గా చాలా బాగుందండి. ఇలా కాకుండా వేరే హ్యాంగింగ్స్ లాగా కూడా ఉన్నాయి అనమాట. ఇది వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను. మీకు లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది 200 చేంజ్ అయితే ఉందండి. సో చూస్తున్నారు కదా, పెట్టుకుంటే మాత్రం చాలా బాగా అనిపించింది. సో యూ క్యాన్ ఆల్సో ట్రై దిస్. అండ్ ఇవాళ అయితే శంఖం పూలు ఆల్రెడీ నేను చూపించాను, వైట్ కలర్ వచ్చాయి. ఇవాళ అయితే పర్పుల్ కూడా వచ్చాయన్నమాట. ఐమ్ సో హ్యాపీ. లైక్ ఇవి డైలీ ఒక 2 ఫ్లవర్స్ అయితే మినిమం వస్తున్నాయండి. ఇవాళ అయితే పర్పుల్ కూడా వచ్చిందనమాట. సో పెట్టిన టాస్క్ ఏదైతే ఉందో అదైతే కంప్లీట్ అయిపోయింది. సో ఇవైతే శివయ్యకి చాలా ఇష్టం కదా. సో ఇంక ఇవాళ అయితే పూజ చేసేటప్పుడు శివుడికి అయితే ఆ 3 పూలు శివయ్యకే పెట్టానమాట. ఇవాళ అదొక హ్యాపీనెస్ అండి, ఎందుకంటే ఇష్టమైన పువ్వులు కదా. అండ్ అలాగే దేవుడికి మన ఇంట్లో పూసినవి పెడితే అదొక టైప్ ఆఫ్ హ్యాపీనెస్. ఇదివరకైతే కొనేదాన్ని, బట్ ఇప్పుడు చెట్లు బాగా పెట్టాను కదా. సో చూస్తున్నారు కదా, బటన్ రోజెస్ అండ్ నందివర్ధనం పూలు అండ్ శంఖం పూలు ఇవైతే డైలీ శివయ్యకి అయితే పెడుతున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవాళ వచ్చేటప్పటికి శివుడి టెంపుల్, ఇది వచ్చేసి కాశబుగ్గ టెంపుల్, చాలా ఫేమస్ టెంపుల్ అండి. ఇది వచ్చేసి బహదూర్పుర అటు సైడ్ ఉంటుందండి. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఫేమస్ థింగ్ ఏంటి అంటే మనకి శివయ్య లింగం ఉంటుంది కదా, దాంట్లో నుంచి వాటర్ అయితే వస్తుంటాయి అనమాట. ఎప్పటి నుంచో ఉంది నా బకెట్ లిస్ట్లో. సో ఫైనల్గా అయితే ఇవాళ వెళ్ళాను. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇలాంటివి ఎప్పటి నుంచో ఉంది నా మైండ్లో, అంటే వాటర్ వస్తున్నాయి, అసలు ఎలా వస్తున్నాయి ఏంటి అది చూడాలన్న యాంగ్జైటీ క్యూరియాసిటీ ఉంటుంది కదా. సో అలా అని చెప్పేసి ఇవాళ అయితే ఫైనల్గా వెళ్ళాను. ఈ టెంపుల్ వచ్చేసేపటికి మాస శివరాత్రి అండ్ అలాగే శివరాత్రి అనేది చాలా బాగా జరుగుతాయి అంటండి. సో మనకి వెళ్ళడంతోనే అయితే ఇలా ఎంట్రన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా లోపల ఏంటంటే శివుడి ఆ లింగం ఉంటుంది కదా, సో దాంట్లో నుంచి అయితే వాటర్ అనేవి అయితే వస్తున్నాయి అనమాట. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో అసలు ఎవరికి తెలీదు, కాకపోతే ఇట్స్ కంటిన్యూస్ ఫ్లో, అసలు ఎక్కడ ఆగేది అనేది లేదు, కంటిన్యూస్గా ఫ్లో అవుతున్నాయి అనమాట వాటర్. సో మనం ఇలా స్టెప్స్ దిగి కిందకైతే వెళ్ళాలండి. సో కిందకి వెళ్తే అక్కడ కింద అంటే భూగర్భంలో శివుడు ఉంటారు కదా, సో అలా అయితే ఉంటాడనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా నంది, అక్కడ కింద శివలింగము, అండ్ శివలింగం కింద నుంచి చూస్తున్నారు కదా. సో వాటర్ అయితే ఇలా కంటిన్యూస్ ఫ్లో అయితే ఉంటుందండి. అండ్ ఎప్పుడు ఆగదంట, ఎప్పుడు వస్తూనే ఉంటాయంట. సో ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. సో మీ ఈ మిస్టీరియస్ టెంపుల్ అయితే మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే ఇంక ఇవాళ వెజ్ ఫుల్గా తిందాము అన్నట్టుగా అయితే ఫిక్స్ అయ్యాను. సో ఇంకా వెజ్ అనేటప్పటికి మనకి అంచుకి ఏమి ఉండవు కదా, సో అది కొంచెం తినాలి అనిపిస్తుంది కదా అని చెప్పి ఇలా పాపడ్ వేసాను. ఇవి వచ్చేసి పొటాటో పాపడ్ అండి. సూపర్ మార్కెట్స్లో బాగా దొరుకుతాయి, రత్నదీప్ మోర్ వాటిలలో బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో అలా అని చెప్పి అవైతే కొన్ని వేసాను. అండ్ ఇంకా ఆ తర్వాత ఏమంటారు అప్పడాలు ఉంటాయి కదా, సో అప్పడాలు అవి కూడా బాగుంటాయి. జనరల్గా మనం బయటకు వెళ్ళినప్పుడు మెస్లో ఫుడ్ తిన్నా, బయట ఇలా సౌత్ ఇండియన్ మీల్ తిన్నా దాంట్లో ఏంటంటే అప్పడం అనేది ఇస్తారు పెద్దగా. నాకు ఎందుకో తెలియదు కానీ ఆ టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది అనమాట. సో ఈ పాపడ్ అయితే ఇంకా అలా పాపడ్, ఇంకొంచెం లిజ్జెట్ పాపడ్ అలా కొంచెం అన్నీ కలిపి వేసేసాను. వేసి ఇంకా ఫైనల్గా అయితే ఇలా అయితే వేయించుకున్నాను. ఏంటంటే అంచులోకి పెట్టుకొని తింటే చాలా బాగా అనిపిస్తుంది. ఒకవేళ వద్దు అనుకుంటే ఎయిర్ ఫ్రైయర్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట, కానీ సమ్ టైమ్స్ అలా వేయించేస్తాను నేను కూడా. అండ్ ఇవాళ లంచ్ మెన్యూ వచ్చేటప్పటికి ఆలూ ఫ్రై, కొంచెం దగ్గరికి ఇలా చేస్తాం కదా, సో ఆలూ ఫ్రై అనమాట, చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి బీరకాయ పప్పు, అంటే పాత స్టైల్లో చేస్తాం కదా, సో బీరకాయ పప్పు అనేది నాకు చాలా బాగా ఇష్టము. అండ్ విత్ సమ్ పాపడ్, ఆఫ్ కోర్స్ రైస్ కూడా. రైస్ ఏంటంటే హాట్గా వండాను అండ్ ఇలా సర్వ్ చేసేసుకొని తిన్నాను. ఎక్కువ ఐటమ్స్ ఉంటే ఏంటంటే నాకు ఇలాంటి ప్లేట్లో సర్వ్ చేసుకొని తినడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఫైనల్గా అయితే ఇవాళ అంటే చాలా డేస్ తర్వాత నాకు ఈ ప్లేట్లో సర్వ్ చేయడానికి వచ్చింది. అయితే జనరల్గా ఇలా నడుస్తుంది, 1-2 చేస్తాం కాబట్టి అంత పెట్టేవి ఉండవు కదా. సో ఇంకా ఫైనల్గా అయితే రైస్, పాపడ్, కర్డ్, మ్యాంగో పచ్చడి, పప్పు అండ్ అలాగే ఆలూ ఫ్రై, ఇంకొక రసం లాంటిది ఉంటే కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఇంక ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి విల్ ఎంజాయ్ నైస్లీ అన్నట్టే అనిపించింది. అండ్ బీరకాయ పప్పు చాలా సూపర్ అయింది అనమాట, టేస్ట్ వాజ్ రియలీ గుడ్. సో తిన్న తర్వాత నిద్ర వస్తుంది కదండి ఇలా వీకెండ్ అప్పుడు, ఆ టైంలో ఏంటి అంటే ఏదో ఒక పని పెట్టుకుంటాను. సో ఇంకా జీరా పౌడర్, ధనియా పౌడర్ జనరల్గా ఇంట్లోనే చేసేస్తాను అనమాట. సో ఇంక ఇవాళ ఏంటి అంటే ఇంకా జీరా పౌడర్ అయిపోయింది.
సో అలా అని చెప్పేసి జీరా ఏంటంటే లైట్గా వేయించుతాను, లైట్గా అంటే సిమ్ మీద పెట్టేసి లైట్గా వేయించుకోవాలి, సో దట్ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అండ్ అది కొద్దిసేపు చల్లారనివ్వాలండి. ఇంకా చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీలో వేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, సో ఈ వండర్ చెఫ్ మిక్సీ ఉంది కదా, సో దాంట్లో అయితే వేసేస్తున్నాను. వేసుకున్న తర్వాత ఇవి స్టోరేజ్ చాలా రోజులే ఉంటుంది. ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టాలి. ఇవి గ్లాస్ అయితే నేను చాలా డేస్ బ్యాక్ అమెజాన్లోనే తీసుకున్నాను, సెట్ ఆఫ్ 6 అనమాట. సో వాటిలో చాలా బాగా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ నేను జీరా పౌడర్, ధనియా పౌడర్ అన్నీ అలాగే స్టోర్ చేస్తున్నాను అనమాట. సో ఇట్స్ రియలీ గుడ్ ఐడియా అన్నట్టుగా అనిపించింది. సో అది అనమాట వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తానండి. టిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యూ. బాయ్ బాయ్.